మీ పని అయిపోయినట్టే, ఇక్కడ సిగ్నేచర్ చేయండి. హైలైట్ సార్ నేను బ్లాక్ డాగ్. 2 మ్యాన్స్ రాయండి మీరు. అరే యోగా వీడియోని పెట్టు. ఇదిగోండి. డాడీ, గత జన్మలో మీరు నాకు రుణం ఉంటే మీరు నా డాడీలో పుడతారంట. అయితే 2 లక్షలు ఇచ్చి మీరు రుణం తీర్చుకోండి. డాడీ ఎవరు మెలోడీ అండి డాడీ, ఓ ఫోన్ చేస్తుంది. మరి మెలోడీ రా ఇది, ఆ మాత్రం తెలియదు. స్పెల్లింగ్ అది కాదు డాడీ. నువ్వు ముందు సప్లీ లాగట్రా. సార్ ఒకసారి ఇంగ్లీష్ చూడండి. ఎంఎం అనుకోవాలి స్టేట్ ఫస్ట్. సార్ నా ఫేవరెట్ స్టూడెంట్ సార్. వాళ్ళ దగ్గర ఫోటో ఉందండి సార్. మా కాలేజ్ చాలా మందికి లైఫ్ వచ్చింది సార్. 10th కూడా ఫెయిల్ అయిన వాళ్ళని జైలు కింద పెట్టుకున్నాను సార్. సార్ గేమ్స్ పీరియడ్ ఉంటుందా? రోజు ఉంటాయి బాబు. మన సార్ పెద్ద ప్లేయర్. ఏం ఆడతారు సార్? రెడ్ హ్యాండ్స్ సార్. మన కాలేజ్లో ప్రతి లెక్చరర్ కి 25 years ఎక్స్పీరియన్స్. కొడతాంలో సార్ మా వాడికి గోడలు దూకే అలవాట్లు ఉన్నాయి, మరి జాగ్రత్తగా చూసుకుంటారా? అయ్యో సార్, మన కాలేజ్లో మేడలు దూకి ఊరుకుంటాం కానీ గోడలు దూకి ఊరుకోం సార్. ఒకవేళ మీ కాలేజ్లో చనిపోయినా సరే బయటికి మాత్రం 6 తర్వాత పంపిస్తాం. సార్ మీరేం టీచ్ చేస్తారు? నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను సార్. బాబు మ్యాడీ స్పెల్లింగ్ MADDA అనేగా. బాబు రేపు నుంచి కాలేజ్కి వచ్చాము, మా బ్రిడ్జ్ కోర్స్ జరుగుతుంది. ఎందుకు సార్, ఇవాళ నుంచి పంపించేద్దాం. ఏ సార్, ఇవాళ సండే సార్, ఇవాళ 4:30 వరకు. సరే సార్, ఉంటా అయితే. సార్ సార్ నా ఫ్రెండ్ అడ్రస్ పక్కనే కొంచెం ఆడిని కూడా సంఖ్య నాకు ఇచ్చింది సార్. నేను నా ఇంటర్ మార్కులో చేరాడు. F అంటే చూడరా ఈ అమ్మాయిని. ఏంటండి నేను ఫెయిల్ అని పెళ్లి చేస్తాను అప్పుడు. అయినా సాంస్క్రిట్ లో ఫెయిల్ అవటం ఏంట్రా? మనం క్రిస్టియన్స్ డాడీ, అందుకే కావాలని ఫెయిల్ అయ్యాను నేను. మా కాలంలో మేము అర్ధరాత్రుల్లో స్ట్రీట్ లైట్ కింద చదువుకునే వాళ్ళం. మరి పొద్దునంతా కప్పలు పట్టేవాళ్ళు ఏంటండి. ఇంకా అన్ని వేస్ట్ అయినా నాకేం చేయాలి అడగరా? ఏం చేస్తావురా? సడన్ గా అడిగితే నేను చెప్తే నాకు తెలియదు. ఇంకా వినప్పుడు దూరం. సరే డబ్బులు ఇవ్వండి నాకు, నేను నీట్ ఎగ్జామ్ కట్టుకోవాలి. నువ్వు చదివేది ఎంపీసీ రా. రే వచ్చి ఉగాది పచ్చడి తినదా. ఇలాంటి చెత్త జోకుల వల్ల ఇంకా 3K ఫాలోవర్స్ దగ్గర. రే నా ముందు ఒక గంట కూర్చొని చదువు. ఇంకా మాడవరా నువ్వు. నాన్నగారు ఈ లెక్క ఇవ్వాలి పిల్లలు పడితే సంవత్సరం అంతా పడతారా? అరే ఈ సంవత్సరం పేరు చెప్పరా? తెలీదా? పరాభవ నామ సంవత్సరం. రే ఈగరా పండగ బట్టలు అనుకో. ఏంటి 1000 రూపాయలకు ప్యాంట్ కూడా రాదు. వద్దుపోతే ఇటీరా, నేను కొనుక్కొస్తా. వద్దులేండి, మీరు తెస్తే మళ్ళీ అది షర్టా షర్వని అని అడుగుతారు. ఇక మాట చెప్తా నేను. అనకుండా ఎప్పుడు కూడా ఒకటి పరిస్థితి చూసి నవ్వకూడదు. అలా నవ్వితే నువ్వు కూడా అలా అయిపోతావు. అలాగే నాన్నగారు. నటనకు నవత తరగని యువత నీరస హృదయం. సాంప్రదాయిని సుప్పిని నీకుందే నీకుందనా